కొంచెం కొంచెం వేయండి, ఎట్ ఏ టైం వేయొద్దు. ఇటు సైడ్ రండి. అందరికీ ఎక్స్పర్ట్ అయిపోయారు కదా, ఫైర్ ఎక్స్పర్ట్స్. మిమ్మల్ని ఫైర్ మ్యాన్ అనాలనా, బయోచార్ మ్యాన్ అనాలనా? అర్థమైంది కదా టెక్నిక్. ఒకసారి అంటుకుంటే అది కిందికి దిగుతుంటుంది. కూర్చోండి, ఎంజాయ్ చేయండి. మనం ట్రైబ్స్ అయితే ఎంత బాగుంది అడవిలు ఉంటాయి. అంటే మీరు గుంతలు చేసుకున్న ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా గుంత చేయొచ్చు, పొడుగు గుంత కూడా చేయొచ్చు. అర్థమైంది. బయట చేస్తే కూడా ఇట్లా వంటిది అయినా దాంతో తయారు చేయొచ్చు. వెల్డింగ్ చేసి కూడా ఇది పెద్దది చేయొచ్చు కదా అది. సో ఇవి ఇప్పుడు ఈ బ్యాచ్ ఇక్కడ రండి, మొదలు పెట్టుకోండి. ఎవరిదాళ్ళు నేనేం చెప్పాలి. కట్టెలది తర్వాత చేద్దాం. ఫస్ట్ ఓన్లీ గడ్డిది అంతగానే వేయరు. 3 బ్యాచ్లు చేయాలి. ఫస్ట్ మొదలు పెట్టి కొంచెము, తర్వాత వేయాలి. ఒక బ్యాచ్, 2 బ్యాచ్లు, 3 బ్యాచ్లు అంత ఒక్కసారి వేసి కాలబెట్టొద్దు. అది దూరం పెట్టుకోవాలి. చేసుకోండి ఎవరిదాళ్ళు. पैनिंग करना एक बार इधर एक बार उधर ऐसा. ఆయన పెద్ద గుట్టనే ఎత్తుకొస్తుండాలి. దూరం ఉండండి కొంచెము. శారీలు గీరీలు పనికి నడవయిడ గుర్తుపెట్టుకోండి. కొంచెం టైట్ డ్రెస్ ఉండాలి, కాటన్ ఎక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి రూల్స్. అంటే ముందే చెప్తున్నా అన్ని రకాలు వేయండి. అది పోయినాక మళ్ళీ ఆగిపోలేనా? అట్లా రావద్దు, తప్పు. అది ఎట్లా వేయాలనో చూడండి. ఒక్కసారి వేయరు, కొంచెం కొంచెం వేయాలి. దానికి దగ్గర వద్దు, కొంచెం కొంచెం వేయండి. ఎట్ ఏ టైం వేయొద్దు. ఇటు సైడ్ రండి. వేయండి. పొగ తక్కువ వచ్చేటట్టు వేయాలి. వేసేటప్పుడే పొగ తక్కువ రావాలి. అంటే మీరు చూడండి ఎట్లా వేస్తే తక్కువ వస్తుంది. పొగ వస్తుంది చూడండి, రానియకండి. యజ్ఞం చేస్తే ఎన్నో అంటారు చూడు. వీళ్ళు ఏమో చేసారు నాయన. వీళ్ళు చూడు జర తెలివిగా పోతుర్రు. మీరేమో మొత్తం మారిపోయినాక దాని మీద వేసారు. మళ్ళీ పెట్టండి, అగ్గిపుల్ల గీయండి. ఇంట్లో కూడా వేయచ్చు. మనోళ్ళు మొత్తం చూసుకుంటా కూర్చుర్రు ఏమవుతుందని. పొగ వచ్చింది. పొమ్మన్న లేక పొగ పెట్టిరు అన్నట్టు ఉంటుంది. इसका अगर ब्रिकेट बना करके उसका जो बायोचार बना जाए कर सकते हम, कर सकते हैं. तो उससे बेहतर बायोचार बनेगा. ఏంటి ఇలా ఒక లెవెల్ వచ్చింది. ఇగో ఇదంతా బొగ్గే అవుతుంది, బూడిద అయితే లేదు చూడండి. అర్థమైందా? దేవుడు కూడా సహకరిస్తుండు. నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తాను నేనున్నా అని. ఇది ఇంకెక్కువ వేయొద్దు. మూతి నిండినాక వేయద్దు. ఇక నీళ్ళు రెడీగా పెట్టుకోండి. ఆఖరిది కాలంగానే మళ్ళీ మీకు బూడిద ఎక్కువ అవుతుంది. కట్టెతోటి అనొచ్చు, మీకు ఎంత కావాలంత ఉండదు. కానీ అది కాలలే మిడిల్లో అవుతుంది. మీరు కరెక్ట్ చేయలే. సరే ఇదంతా కిందికేసి ఆ కట్టె పుల్ల లేండి. ఇంతకుముందు ఎవరు తెచ్చారు కదా. ఉన్నది మంట లేదని కాదు మీది. ఇక అదే బుస్. దీన్ని ఏమంటారు అంటే రైస్ స్ట్రా బయోచార్. ఇంకేయి పొగ రావద్దు. ఇప్పుడు కాలకపోతే వాళ్ళు మంచిగా చేయలేదు. నువ్వు వాళ్ళదే చూస్తున్నావు, మన చూస్తలేవు. వాళ్ళు ఏం తప్పులు చేసిరని కాదు, మీరు వాళ్ళు తప్పులు చేయకుండా చేయండి, మంచిగా చేయండి చూద్దాం. మీది మంట బాగుమంతుంది, గుర్తుందా? చూడండి అగో. ఇక ఇప్పుడు చూడండి, ద బయోచార్ మేడ్ బై కాశీ కొంటికి టీమ్. ఇగో ఇది చూసిరా, అయిందా బయోచార్? అయింది కదా. ఇగో మీరేం చేసిరంటే పెద్ద తప్పు. ఇక ఒక బ్యాచ్లా కాలనీయలేదు, కాలనీయకుండా వేసేసారు. అది బ్యాచ్ వేస్తారు కదా, ఒక బ్యాచ్ అంటే ఒక లేయర్ వేసినాక అది గాలినాక మీదికేం చేయాలి.
అది కాలక ముందే మళ్ళీ వేసారు. అదే అర్థమైంది కదా. అవును సార్. సో కాబట్టి ఇంత గడ్డి మీకు పొలాలలో వేసుకోనికి ఇది పెద్ద పరిశాన్ కాదు, కానీ మీరు అమ్మాలనుకుంటే మాత్రం ఇది వేస్తాం. లొల్లి పెడతారు. మక్కబూట సక్క కాలకుంటే లొల్లి పెడతాం మనం. పైసలు పెట్టి బాగా కొంటే ఇక బయచరు కాబట్టి ఏమి ఇచ్చినా మొత్తం గడ్డే ఇచ్చినావు, నీకు ఎందుకు ఇవ్వాలి పైసలు అని మళ్ళీ లొల్లి. అర్థమైంది కదా. సో బట్ స్టిల్ వీ హ్యావ్ డన్ హియర్. ఓకే చూసిరా అయిందా. ఇగో ఇంత మంచి స్ట్రా బయోచార్ మామూలుగా దొరుకుతుందా బొగ్గు? మనం ఊహించుకోం. మీరు భూమి మీద కాలబెడితే దొరుకుతుందా? ఇక ఉండలు కూడా అవుతుంది మంచిగా. అర్థమైందా. ఈ నీళ్ళు ఏ కలర్ ఉన్నాయి? బొగ్గు, ఎందుకంటే బొగ్గు పౌడర్ అది అట్లా. అర్థమైందా. మధ్యలో పొగ తయారవుతుంది కానీ పొగ బయటికి రాదు. చూడండి మీది టోటల్ గాలే, ఇది ఇంకా కొంచెం అరోమా ఉన్నది. అంటే ఇట్లా ఉండాలి కదా మంచిగా. మొన్న ఎలక్షన్ల టైంలో ఇట్లేం బొగ్గు పెట్టుకొని తిరిగితే బ్లాక్ మనీ అని పట్టుకున్నాను. బ్లాక్ మనీ కదా ఇది. అంతే మరి. బ్లాక్ గోల్డ్ మనీ కూడా కాదు. ఓ సినిమాలో అలీని ఇసుకెత్తుకపోతుంటే మళ్ళీ షేవేటి తిప్పుతాడు. నా పని అట్లనే అయింది, బొగ్గులో షేవేటి చూపెట్టాల్సి వచ్చింది. ఇగో ఇది బ్రికెట్, బయోచార్ బ్రికెట్ అంటే గిదే. మీరు కావాలంటే మట్టిలో కూడా ఇది కలిపి ఉండలు చేసి మన పొయ్యిలో పెట్టుకొని వాడుకోవచ్చు. మట్టి కానీ స్ట్రా కానీ ట్రై చేయండి బ్రదర్, నా ఒక్కని కోసం కాదు, చేయి పెట్టుండి. ఓమో అందరు చూసేవాళ్ళే ఉన్నారు, లడ్డూలు చేస్తే కూడా చూసేవాళ్ళు లేరు. కావాలంటే మనం పెండ ఉంది కదా, ఇంకొక ఐటమ్ చూపెడతాం. బ్రికెట్స్ ఎట్లా వేయాలను, చేతులతోటి బ్రికెట్. దీన్ని కూడా బొగ్గు పొయ్యిల దాంట్లో వాడుకోవచ్చు, కానీ మన క్రెడిట్స్ ఎక్కువ రావు ఉన్నమాట. పెండ ఇక్కడ తేండి, కొంచెం తేండి, ఇక్కడ తేండి, మళ్ళీ కొంచెం మెత్త మెత్తది. చలో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఉంది కదా, ఇగో ఇది మనం ఏం చేసినామంటే ఇప్పుడు పెండతోటి కలిపి, పెండ బొగ్గు రెండు కలిపి బ్రికెట్ చేస్తున్నాం. ఓకేనా. కానీ ఇలా మనకేంటంటే పెండ ప్లస్ ఇది రెండు వచ్చినాయి కదా బొగ్గు అంశం. సో ఈ బ్రికెట్లను కూడా మనం ఒక పొయ్యి పెట్టుకొని వాడుకోవచ్చు వీలైతే. లేదా ఇది పొలానికి వేసినా లాభమే. ఈ ఉండలు మంట పెట్టుకొని కాదు, ఇట్లనే మనం చెట్లకు పొలానికో ఇట్లా ఉండలు చేసి పెట్టుకొని తర్వాత వేసుకోవచ్చు. ఇంట్లో ఏముంది, పెండనే కదా, లాస్ అయ్యేది ఏం లేదు కదా. మంచిగా ఏందన్న లడ్డు. ఇగో ఇట్లా రెండు చేతులు చేస్తే మంచిగా వస్తుంది మేడం, ఇది ఇవ్వండి. సార్ ఒకటే చేత్తం చేసింది అంటే సార్ ఏం చేస్తారు అంత మాత్రం నేర్వాలి కదా పర్ఫెక్ట్గా కొంచెం అయిపోయింది. ఇగో ఇవి రెండు అయినాయి ఇప్పుడు చూసిర్రా. వెనకటికి సార్ ఉండలు బాగా చేసినట్టు చేస్తారా. లడ్డూలు చేసే ప్రాక్టీస్ ఉంటే కూడా ఆ షేప్ మంచిగా తిరుగుతుంది. ఓ మేడం, పోయిన జన్మలనేమో లడ్డూలు చేసి బతికినా, ఇప్పుడేమో బొగ్గు చేసి బతుకున్నా. రెండు కలిపి టాలెంట్లు వచ్చినాయి, అంతేనా మీరు అనేది? ఇంకా సార్ సున్నుండలు వెనకటికి ఏమన్నా ఇంట్లో కట్టుకుంటారు కదా. ఏం లేదు మేడం, పర్ఫెక్ట్ చేయాలని మనసులు ఉంటే అవుతుంది. ఇక చూడండి సార్ చేసినాం, అయ్యింది మరి. ఓకే, వెరీ గుడ్, బాగానే. ఇక చూడు 4. దీనికి ఒక బత్తి పెట్టండి, అందరు ఏమనుకుంటారు? ఇది బార్బెక్యూ కూడా పనిచేస్తుంది. ఏం లేదు, వీటిని కాలబెట్టి మీద మన చికెన్లు గికన్లు సువ్వలు పెట్టి సీకులు పెట్టి ఏమో చేస్తారు కదా. నేనైతే నాన్ వెజ్ తిన, కానీ మీ అసంటోళ్ళకు తినేటోళ్ళకు అదే. దీనిది కూడా మంచి రేట్లు ఉంటాయి. సరేనా? గయానా కౌడంక ఇప్పునా అయ్యారా? వచ్చిందా? ఓకేనా, అది చలో. సో ఇప్పుడు ఏమేమి నేర్చుకుర్రు? హౌ టు డూ బ్రికెటింగ్ బై హ్యాండ్, హౌ టు యాడ్ కౌడంగ్ ఇంటూ బయోచార్ అండ్ మేక్ బ్రికెట్స్. ఓకే. And how to create biochar including using rice straw, including rice straw. मैं कादू अंटर कदा, इदेमैतदी पैडी straw वेस्ट होता ना, straw से भी इधर बना है. अभी बैच टू का देखेंगे, अपना बैच टू भी ऊपर आ गया. ग्रेट, ताली बजाओ. ताली बजाने का कुछ नहीं है मेरे पास. हाँ, तो अभी पानी लेके आएंगे. हाँ,
इन लोग भी कैप 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 ऑलमोस्ट ऑल दे आर वेरी क्लोज टू ओके हाँ नहीं नहीं అది కానీ ऊपर का उसको उठाओ हाँ ऐसा అది అట్లా లేపు కొంచెం లేపు ఉండండి ఒక్క సెకండ్ ఇప్పుడు తెల్ల తెల్లగా देखो ऐसे रोके तो वो भी आपको ऐश होता वाइट वाइट हो रहा ना वो नहीं देना వేసేయండి వేయండి ఇక్కడ రెండు పనులు అయితే అట్లా కాదు రెండు పనులు అయితే ఏం కాదు నీళ్ళు అది నువ్వు డబ్బా ముట్టుకోలేవు డబ్బా కాలుతుంది ఎక్కువ ఏం కావు నీళ్ళు పోతుంది కదా ఏమైనా మిగులుతూనే మళ్ళీ ఉన్నది పోతుంది ఆ ఆకులు తీసి 2-3 కాలని సో ఇది ఏం చేయొచ్చు అంటే వెయిట్ ముందు గ్రాస్ తీసుకోవచ్చు బొగ్గు చేసినాక నేను ఎంత శాతం చేసినా లెక్క పెట్టుకోవచ్చు అదొకటి చేయొచ్చు సో ఇది అయ్యింది ఇప్పుడు ఒక్క సెకండ్ ఇది ఇట్లా చెక్ చేయొద్దు కట్టి కడితే నేను ఉల్టా చేద్దాం చూద్దాం మంచిగా చేసి రైలు నీళ్ళు వేయండి కొంచెం ఆడాడు మంటలు ఉన్నట్టున్నాయి వద్దొద్దంటే మంచి చేయలే లక్ష్మీనారాయణ గారు ఓ బాగైంది అంతకంటే ఏం లేదు, మీరు నీళ్ళు పోయి మొత్తం ఇదైతే బూడిదైతుంది ఇది నాకైతే మంచి ఎంటికలు లెక్క ఉన్నాయి విగ్గు తయారు చేసి నెత్తికి పెడితే బాగానే ఉంటుంది స్టైల్గా గోబర్ కొంచెం వేయాలి అక్కడ స్మోక్ వస్తుంది అదే బూడిదైతుంది చలో అర్థమైందా ఇప్పుడు అందులో చేయొచ్చు ఇంట్లో చేయొచ్చు ఎండ్లైనా చేయొచ్చు యూ కెన్ డూ ఇన్ బై ఎనీ మెథడ్ చేయాలి మెథడాలజీ ఇప్పుడు ఆ కట్టెలు ఉండే కదా సన్న కట్టెలు ఏవి తీసుకురండి ఇదంతా క్లీన్ చేయండి ఇగో ఇలా కట్టెలకు బాగుంటుంది నేను ఏం చేస్తా అంటే మామూలుగా చలికాలము దీనికి రంధ్రాలు ఉన్నాయి సైడ్కి చూసిర్రా చిన్నవి చేసిన అది కొంచెం ఎయిర్ కోసం ఇట్లా ఉంటుంది పెట్టుకొని కొన్ని కట్టెలు చిన్నవి అది కదా అంత వద్దు సన్నవి అవి కింద ముందు మంట పెట్ట లేదా గడ్డి వేయండి ఫస్ట్ గడ్డి వేసి మంట పెట్టండి కొంచెం మిడిల్ అది వద్దు అది తర్వాత వేద్దాం ఫస్ట్ కొంచెం మంట పెట్టి దాని మీద సన్న వేయండి ఎప్పుడైనా మంట స్టార్ట్ చేస్తే సన్న వాటితో చేసి పెద్దవాటికి పోవాలి పెద్ద ఎప్పుడు వేయద్దు ఫస్ట్ ఆడ మధ్యన పెట్టండి తర్వాత కొన్ని కట్టెలు తర్వాత ఈ కట్టెలే వేద్దాం ఒక పని చేయండి అక్కడ కట్టెలు చేయండి ఇక్కడ కట్టెలు చేయండి చూద్దాం మీ దగ్గర కట్టెలు తక్కువన్నాయా వెనకటికి ఇట్లనే అడవులలో పోతుండే పొయ్యిల కట్టే దేనికే మిమ్మల్ని పంపితే కథమే ఒకరోజు వంట కూడా కాదన్నట్టు గన్ని అయినాయి అంతే మోపులు ఎట్లుంటాయి చూసిరు కదా ఇప్పుడే వేయకండి అంటే ఇక్కడ కూడా వేయండి కొంచెం స్మోక్ వస్తుంది ఎందుకంటే నీళ్ళు ఉన్నందుకు బట్ చేయండి లైటర్ బాగా పని చేస్తే చూడు 10 రూపాయల లైటర్ 15 రూపాయల దొరుకుతాయి అవి బాగా పని చేస్తాయి అగ్గి పుల్లలు అన్నిటికంటే కొన్ని వేయండి సన్న వేయాలి ఫస్ట్ వేయండి ఇట్లా రెడీగా ఉంది లక్ష్మీనారాయణ నువ్వు పొయ్యి కాడ కూర్చోబెట్టాలి కొన్ని రోజులు అంటుకోదన్నా పోయిందా కొన్ని వేసి అంటే ఏం కాకుండా ఇవన్నీ కూడా పరిస్థితి చిన్నపిల్లలకు నువ్వు ఫుడ్ పెడితే నోట్లో ఒక్కటేసారి ముద్ద పెట్టేట్టు నువ్వు మరి మెల్లమెల్ల పెట్టాలి తిండి పెడితే పైన ఒకటి పెట్టండి వేయండి కరెక్ట్ ఉంది సన్న వేయండి ఎక్కువ సన్న వేయండి ఫస్ట్ ఎక్కువ సన్న వేయండి అవి అంటుకున్నాక రెండోది ఒకవేళ ప్రాబ్లం ఉంటే కొంచెం గడ్డి వేయండి మళ్ళీ నిలబెట్టాలి ఫస్ట్ ఇది మాయిశ్చర్ ఉంది కాబట్టి తెల్లగా అనిపిస్తుంది కొంచెం ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళు ఉండే కదా అందులో అందుకని కొంచెం వేయండి లైట్గా ఇప్పుడేంటి కట్టె పుల్లలు వేయండి కొంచెం పికప్ గానికి ఏమన్నా గడ్డి
ఓకే మీరు కమెంటరీ ఇస్తారుగా క్రికెట్లో టీమ్ ఏ టీమ్ బి ఎట్లా అంటారు? టీమ్ ఏ ఇస్ గోయింగ్ హెడ్, ఈజ్ ఆల్రెడీ మేకింగ్ బయోచార్, ఇస్ ఫార్ హెడ్, దే ఆల్రెడీ లోడెడ్ ఫస్ట్ బ్యాచ్, అండ్ టీమ్ బి జస్ట్ స్టార్టెడ్, దే హ్యావ్ లాట్స్ ఆఫ్ స్మోక్, స్టిల్ ఎంజాయింగ్ స్మోక్, దే ఆర్ స్మోకింగ్, నో స్మోకింగ్. అన్న డబ్బా చేసి పరేసి మాది ఫస్ట్ తగ్గిపోయిందిలే. ఇగో మీ క్రికెట్ టీం అనుకుంటే ఇక అన్న మెల్లగా కొట్టిండా గట్టి కొట్టిండా అనేది కాదు, ఆఖరికున్న బ్యాట్స్మన్ కొట్టాలి, అది లెక్క మాకు తెలియదు. ఎవరు కొట్టే పోయింది కాదు, మ్యాచ్ విన్ అయిందా లేదా అది పాయింట్. మరి ఇప్పటికైనా ఛాన్స్ ఉంది వాళ్ళకు. చెన్నైకి గడ్డి గడ్డి మోర్, టీమే గడ్డి మోర్. ఓకే, దిస్ ఆల్సో గుడ్. పొగ రాకుండా మీరు చేస్తే మంచి పని చేసినట్టు. గడ్డి గడ్డి కొంతమంది యజ్ఞాలు చేస్తే కూడా ఏం వేపిస్తారో కానీ ఆ పొగకు ఆ మంటకు మంచి యజ్ఞం చేసిండా ఏం చేసిండో అర్థం కాదు. చెమటలు గిమటలు అయ్యే వస్తారు బయటికి. అందుకే యజ్ఞాలలో అన్ని కట్టెలు వేయనియరు, స్పెషల్గా ఒక సైజు ఒక లెక్క ఉంటుంది ఏ కట్టె వేయాలని. అర్థమైందా? గుడ్. ఐ థింక్ టీమ్ బి ఈజ్ పికింగ్ అప్, దే ఆర్ డూయింగ్ వెల్. టీమ్ ఏ ఈజ్ మ్యానిపులేటింగ్, ట్యాంపరింగ్ ద బాల్ బై యాడింగ్ స్ట్రా. మా కట్టెలు ఎక్కువ చూడండి చూడండి. అవుట్పుట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. इधर लकड़ी कम स्ट्रा ज़्यादा. లకడీ లకడీ నేను ఇట్లా వర్షం పడ్డప్పుడు ఇట్లా డబ్బాల కట్టెలు పెట్టుకొని మంచిగా కూర్చుంటా, చల్లగా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా, మజా వస్తుంది. రాత్రిపూట ఒకటి ఇట్లా వేసుకుంటే మీ ఇళ్ళల్లో కూడా ఇంత ఇసుకేయండి, దీని కింద డబ్బా పెట్టుకోండి, మంట పెట్టుకొని కూర్చోవచ్చు చుట్టుముట్టు. కొంచెం ఇసుకని ఎక్కువ పట్టదు డబ్బా కింద, కానీ ఆ హోల్స్ ఉండాలి సన్నయి కొంచెం అన్న సైడ్కి ఉన్నాయి కదా, కొంచెం అది సైడ్కి ఇచ్చిన కింద ఏం పడదు. చెప్పిన ఆల్రెడీ టీమ్ బి ఈజ్ గోయింగ్ హెడ్, టేక్ సమ్ పిక్చర్స్, టేక్ సమ్ ఫొటోస్, యూ మైట్ గెట్ సమ్ స్పిరిచువల్ బీయింగ్స్ ఆన్ దిట్ ఫ్లేమ్. యా, చూడండి ఫోటోలు తీస్తే కనబడతాయి మీకు. అరే కూర్చో పూరా టీమ్ ఏ వెనక పడ్డది ఎందుకో నాకు అర్థమైతే లేదు. బెస్ట్ ఆఫ్ త్రీస్ అన్నారేమో మోస్ట్ సార్ మీరు. వన్ మోర్ కొంచెం గెలిచే అవకాశం ఇచ్చింది. కొంచెం బ్రీత్ అట్లా ఏముండదు. స్టార్ట్ అయింది వద్దు. అందరికీ ఎక్స్పర్ట్ అయిపోయారు కదా, ఫైర్ ఎక్స్పర్ట్స్. మిమ్మల్ని ఫైర్ మ్యాన్ అనాలనా బయోచర్ మ్యాన్ అనాలనా? ఖర్చు ఉంది. ఎప్పుడైనా మొత్తం మండేటట్టు చూసుకోవాలి. ఒక సైడ్ మంతే మీకు అది బూడిద అవుతుంటే బొగ్గ అవుతుంటుంది. కట్టే అన్నది ఎందుకు, దాన్ని ఇట్లా అనుకోవాలి కావాలంటే. అట్లా మండకొట్టే కూడా లేపొచ్చు. ఇట్లా మార్చుకోవాలి కావాలంటే. ఈ మాత్రం ఆట ఉంటే మక్క బుట్టలు అమ్ముకొని కూడా బతకొచ్చు. గంపల ఇంత కట్టెలు వేసుకొని ఏ రోడ్ మీద కూర్చున్నా ఈ టైంకి ఈ వర్షానికి మంచి బతకనికి ఎన్నో ఉన్నాయి. ఇంకా నీవి నేర్పరుగా స్కూళ్ళల్లో. ఈ బొగ్గు కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది. దీన్ని మనకు రైసెస్ కదా ఆ క్వాలిటీ వచ్చింది కదా, దానికంటే కట్టెలది కాబట్టి కొంచెం క్వాలిటీ వేరే ఉంటుంది. పశువులే తిట్టుకుంటూనే మా గడ్డిని కూడా ఉండనిస్తలేరు ఇలా అని తిడితే కదా, మా గడ్డిని కూడా బొగ్గు చేస్తారు. నాయన మేమేం దీన్ని బతకాలి, మా నోట్ల అంటారు కదా ఏదో అంటారు. వర్షం వస్తుంది, లేకపోతే తొక్కిన గడ్డే మస్తు అవుతుంది.
ఇందులో మంచి డాన్సింగ్ ఫ్లేమ్ ఉంది చూసిర్రా డిఫరెన్స్ డాన్సింగ్ ఉంది దానిలో అవును మీ ఫ్లేమ్ వేరే ఆ ఫ్లేమ్ వేరే అవును అందులో ఏమైతే అంటే కంప్లీట్ కంబషన్కి ఛాన్స్ ఎక్కువ ఉంది అది బయటకు వచ్చే లోపల మొత్తం గోల్ గోల్ ఇదేమో ఎడల్పు ఎక్కువ ఉన్నందుకు పొగ ఇంట్లో ఎక్కువ వస్తుంది దానిలోనే ఇంట్లోనా ఇంట్లో అందులోనేమో కింద నుంచి వెళ్ళిపోతుంది పక్క నుంచి రంధ్రం నుంచి పొగ వస్తుంది బయట అది వేడయ్యి వస్తుంది ఆ గడ్డి కింద వేడయ్యి వస్తుంది అది డైరెక్ట్ వచ్చుడు కాదు పక్కన గడ్డి నల్లగా అయింది చూసిర్రా దాని అయిపోయింది చాలండి ఇక అయితే దీనికి నీళ్ళు పోయండి అది కాగినాక అది అయినాక మీరు కూడా ఈ బ్యాచ్ అయినాక చూడండి ఇంకోటి కట్టెలది ఇంకోటి నేర్పాలి ఇక్కడదేంటి భూమి మీద చేసేది డబ్బాలు లేని వాళ్ళు ఏం చేస్తారు నేను అనొద్దు కానీ చితి పేరవడం వచ్చా అంటే మామూలుగా ఇట్లా పెడతారు అది కాదు ఆ స్టైల్ మనకు వద్దు అమెరికన్ స్టైల్ అట్లా అట్లా అంటే ఇట్లా ఇదొకటి ఇట్లా పెడతారు అట్లా కాదు ఇక్కడదేంటి ఇక్కడ పెట్టండి నీట్గా పెట్టండి గడ్డిలో పెట్టకండి అదే ఒకటి అటు ఒకటి ఇటు ఉదాహరణ మీద ఎక్కాలి ఇట్లా బాబు ఇదే కదా సార్ అట్లా కాదు లేదు పెడుతుండు తేజస్ పెడుతుండు చూడండి ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా అట్లా కాదు నేను చెప్తున్నాను మీకు ఒక మాట చెప్పినా మీరు వినలేదు మీరు అదే ఫాలో కండి నేను చెప్పింది అది మళ్ళీ అడ్డం ఇట్లా రావాలి పైరు అదే పని పైరు అంటే ఏంది కదా కలబెడతానే ఉండాలి కట్టెలు అట్లా పుల్లలు గిల్లలు ఆకులు అలములు అన్నీ ఏ చెట్టు కింద ఆ చెట్టు కింద ఒక డబ్బా పెట్టుకొని కాలబెట్టడం మళ్ళీ వేసేయాలి అయ్యిందంటారా అయింది కదా మీరు రైట్గా ఏంటి నేను చెప్తా నా టెస్టింగ్ ఇక్కడ ఏంటి నీళ్ళు ఎక్కువ వేయాలి కింద ఏంటి వాటర్ పోయండి అయిపోయింది కాలవది అంతలో మీది బూడిద అవుతుంది ఆల్రెడీ అందుకనే వేసేసేయండి తెలుస్తుందా అంతసేపు వెయిట్ చేయొద్దు ఇగో ఇదంతా కాలింది అన్నారు కాలిందా జర చెప్పండి కాలింది ఏంది కాలంది ఏంది ఇగో ఇదేంది అవుతుంది ఇగో ఇదేంది లక్ష్మీనారాయణ గారు చూడండి మా క్వాలిటీ క్వాంటిటీ ఇది ఇవన్నీ అయినాయి కాలినా కూడా అంటే క్వాంటిటీ ఒక 10% కాలలేదు ఏమీ లేదు ఇది 10% కాలలేదు ఇది కూడా 15% కాలలేదు 20% కాలలేదు ఇగో చూడండి మీ క్వాంటిటీకి మా క్వాంటిటీ చూడండి మాది క్వాలిటీ చూడండి మాది ఎంత క్వాంటిటీ వచ్చింది చూడండి జెట్ అవి జెట్ షాప్ బోలేగా అవి ఇగో వీళ్ళది కూడా అయ్యింది కానీ వీళ్ళు కల్తీ చేసిర్రు ఏం కల్తీ చేసినాం సార్ గడ్డి కూడా కలిపారు గడ్డి కలిపినామంటే మంట కోసం అని పెట్టినాం అంతేగాని అది ఎట్లా చేసినాం అన్నది కదా సార్ ఫైనల్ గా ప్రోడక్ట్ ఎట్లా వచ్చింది ఇద్దరిది అవుట్పుట్ ఏముంది అది ఫైనల్ రిజల్ట్ ఏమో మేడం వెనకటికి మిమ్మల్ని సపోర్ట్ చేయించుకుంటున్నారు इसमें कोई मिक्स है क्या सर देखो मिक्स है कि नहीं इधर हमें वो रुको मैडम अभी जेट साहब बोलने दो మీరు हम बाजू में रख देते हो बाकी का तोल लो जेट साहब बोलेगा जेट అది కాదు వాళ్ళు నేచురల్ ఫార్మింగ్ చేసి మీ దగ్గరికి పంపిస్తే మీరు ప్రాసెసింగ్ చేసి పంపిస్తారు అది మర్చిపోకండి బట్ ఓకే ఇద్దరు బాగానే చేసిర్రు వెరీ గుడ్ नो बायस फाइनल గా లేకపోతే నన్ను బొగ్గు చేస్తారు ఇద్దరు మధ్యన చూడండి మీ దగ్గర ఈ సైజ్ కట్టెలు ఉన్నాయి అసలు కడుకుంటారా ఇగో పైరు రెడీ అవుతుంది చూడండి ఇది ఇట్లా ఉంటుంది పెద్ద చేయొచ్చు ఇట్లా పైరు అంటాం పైరు అంటాము ఇది మనం చేసినప్పుడు సన్నవి పెట్టి ఇక మీదకి వచ్చిన కొద్ది ఓపెన్గా చేసేటోళ్ళు ఇది కూడా ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్లో ఈ పద్ధతిలో కూడా బొగ్గు తయారు చేస్తారు గుంతలు కొట్టుడేందుకు ఇది నాకు వద్దురా నాయన మళ్ళీ గుంతలలో పడితే అని ఓ లెక్క ఉంటుంది కదా ఊర్లలో అదొద్దు ఇదొద్దు అన్నోళ్ళు మళ్ళీ ఇవన్నీ చేస్తారు సన్నకట్టే పెట్టండి మీద సన్నది లావు కింద పెట్టాలి నేను అందుకే ఇది వేరే నీకు వస్తుందా అంటే రాదన్నారు మీరు ఎందుకు రాదు ఊర్లలో చూసాడు రా ఇది మనోళ్ళు
అదే టైప్ అంటే స్క్వేర్, అదేం పొడుగులు ఉంటుంది, ఇది స్క్వేర్ అనుకోండి, అంతే కదా. ఇది కొంచెం స్క్వేర్ ఉండాలి. సేమ్ లెవెల్ ఓకే. దీనికి కింద గడ్డి అలా పెట్టాలి. ఇంకా సన్న కట్టెలు ఉంటే తీసుకురండి, ఏమైనా బాగా సన్నవి ఉంటే. సరే, ఆ గడ్డి కడదేండి కొంచెం. ఎండిపోయింది, బాగా ఎండిపోయింది. ఎండి ఎక్కువద్దు. ఇది జారొద్దు కిందికి, మంట ఉంది కదా. ఇది ఎట్లా అంటే టాప్ లిట్ అంటాము. టాప్ లిట్ అంటే మీద గాలబెడతాము, మెల్లగా కిందికి పోవాలి. టాప్ లిట్ అర్థమైందా? అగిపెట్టియండి. మనోళ్ళు స్టైల్కి ఇట్లా పెడతారు చూడు సినిమాలలో, అది కాదు, మీద పెట్టాలి. ఇది గాలి కూడా వస్తుంది. జనరల్గా గాలి తక్కువ ఉన్నప్పుడు వేయాలి ఇవన్నీ, లేదంటే ఒక ఆర్తి కర్పూరం వేయాలి బ్రదర్. దీనికి ఇట్లాంటి టెక్నిక్స్ ఉంటాయి. ఈవెన్ ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు కూడా చిన్న చిన్నవి ఫాలో కావాలి మనం. అది వద్దు, అది పెడితే కూలుతుంది. నేను అందుకే మెల్లగా పెడుతున్నా. మీద అంటుకొని కిందికి పోవాలి, అది నా లెక్క. ఒక ఆర్తి కర్పూరం ఉంటుంది కదా, అట్లాంటిది చేస్తే జర టైం ఇస్తుంది. అన్నీ గుర్ర అంటే సరే, గడ్డిని సైడ్కేంచి కూడా పెట్టండి. సైడ్కేం పెట్టండి, పుల్ల తీసుకో. పుల్లలే అయిపోతున్నాయి. అది వద్దు, అది ఏడేస్తావు. పెట్టనీకైనా సరే తీసుకో, పెట్టండి. సైడ్కి పెట్టండి, కింది కాడ పడనీకండి. అది పెట్టండి, అది పెట్టండి. 2-3 ఆడవద్దు. అరే, నేను చెప్పిన టెక్నిక్ కాదు అది, గడ్డికే పెట్టు. అమ్మో, నువ్వు కిందికి పోతున్నావు. ముందే చెప్పిన టెక్నిక్ అది. అట్లా చేస్తే ఉల్టా అవుతుంది, బూడిద అవుతుంది. కిందికేం కాలుస్తే బూడిద ఎక్కువ వస్తుంది, మీద కాల్చి కిందికి కొనిస్తే బొగ్గు ఎక్కువ వస్తుంది. అది టెక్నిక్. ఇది కూడా మొత్తం కాలినాక నీళ్ళు వేస్తాం. అయితే లేదు బ్రదర్, అది ఆర్తి కర్పూరం అట్లా ఏమైనా ఉందా ఏమన్నా? ఇవి బాగున్నాయి అమ్మ, వెరీ గుడ్. ఈ కట్టెలు బాగున్నాయి. ఏడ దొరికినాయి ఈ కట్టెలు? అవి తీసుకురా. చలో, గుడ్. కిందికి వాడనీకండి మంటను, మీదికేం కిందికి రావాలి. అర్థమైంది కదా టెక్నిక్? ఒకసారి అంటుకుంటే అది కిందికి దిగుతుంటుంది. కూర్చోండి, ఎంజాయ్ చేయండి. మనం ట్రైబ్స్ అయితే ఎంత బాగుంది, అడవిలు ఉంటాయి. ఓ గడ్డలు గిడ్డలు, ఇగో ఎంత బాగా అంటుకుంది చూసిర్రు. మీదికేం కిందికి వస్తుందా? మీ పాత అన్నీ డిలీట్ చేసుకోండి. స్ట్రగుల్స్ ఆఫ్ मेकिंग फायर आ रहा है, बैठो आप, क्या दिखता है? अच्छा दिख रहा है, ग्रेट. ओ మీద మంట పెట్టినాము, కిందికి పోతుంది మంట స్లోగా. ఈ పైన బూడిద అవుతుంటుంది కదా, ఎక్కువ కాదు. ఇంట్లో కిందికే మంట పెడితే బూడిద ఎక్కువ అవుతుంది. ఇది లెక్క. ఈ పద్ధతిలో తక్కువ బూడిద అవుతుంది. కింద పెడితే బగ్గున మండుతుంది, కింద మీద అంతా అయ్యి ఒకటేసారి మండి బూడిద అవుతుంది. ఇది స్లోగా పోతుంది కదా. కింద పెడితే ఇప్పటికల్లా ఇది మంట వచ్చేస్తుంటుంది తెలుసా? అర్థమైంది లాజిక్? ఇప్పుడేమైంది, అది కొంచెం మీది కిందికి పోతుంది, స్లోగా పోతుంది. సో ఇంట్లో మనకు బొగ్గు ఎక్కువ అవుతుంది, బూడిద తక్కువ అవుతుంది. అది లెక్క. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ వేడి ఉంది కదా, అది కిందికి గ్యాసులు తీస్తుంటుంది కట్టెలకించి, అవి బర్న్ అవుతుంటాయి. అది కిందికి గుంజుకుంటూ పోతుంటుంది స్లోగా. ఇంకా సన్న కట్టెలు వేయండి, చెప్పలేం ఏమవుతుందో తెలియదు. ఇట్లా కంటే ఉండండి, ఒత్తుడేమొద్దు, అవి అవుతుంది. కింద పెట్టండి కొన్ని. ఏడమంటుందో అడో సన్నకట్ట అందిస్తే కొంచెం పికప్ అవుతుంటుంది. మీదకొద్దు, కిందికే. సన్నకట్ట ఇక్కడ పెట్టి ఏడమంటుంటాడు.
ఆల్రెడీ కాలిన దగ్గర పెడితే మళ్ళీ కాలుతుంది డబల్ బట్ అంటుకుంటుందిలే. ఇట్లనే కుప్పలు చేసి ఆఫ్రికాలో పెట్టి దీనికి కూడా కార్బన్ క్రేట్స్ వస్తున్నాయి బొగ్గు చేస్తే. దీనికి ఏ గుంత అవసరం లేదు, ఎక్కడొక్కడ వేరుస్తారు, నీళ్ళు తాగుతారు, బొగ్గు చేసుకుంటారు, పోతారు. అవిలో కూడా చేసుకోవచ్చు కదా సార్. అమ్మ వద్దురా నాయన అడవి కట్టెలు వేస్ట్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు. అస్సలు చేయొద్దు మీరు, దాని జోలికే పోకండి. నువ్వు నేను అందరం లోపలికి అవుతాం, లేనిపోంది లొల్లి. అడవిలోకి అస్సలు పోకండి, అలా కాలే పెట్టకండి. ఏ వద్దన్న నువ్వు అది పెట్టకు. నువ్వు వాడ ఉత్తగా వాడి ఉన్నది ఏ వద్దు, ఉన్నమాట నేను చెప్తున్నా, లేనిపోంది. మంచి మాట కూడా చెడ్డగా అవుతుంది ఉన్నమాట. మనం ఇంటికాడ తెచ్చుకొని ఇట్లా వేసుకోవచ్చు అడవి కట్టెలు. వద్దు, ఆ ముట్టనే ముట్టకు దాన్ని. నువ్వు ఎందుకు పోతావు, లేనిపోని లొల్లి అని చెప్పిన ఆల్రెడీ. ఇదే కదా సార్ ఇప్పుడు ఏడుంది వచ్చిందా? ఇది అదే చూడండి, ఈ ఆయిల్స్ వస్తున్నాయా. ఇది యాక్చువల్గా పచ్చిగా ఉన్నది, అందుకే టిప్పులు వస్తుంటుంది. చూసారా మస్తు కాలుతుంది, ముట్టుకుంటే లేచి ఉరుకుతావు. ఇక మామూలుగా నీళ్లు కాలిన దానికంటే ఎక్కువ. అది బాగా మండుతుందా? పొగ లేదు మంచిగా. మామూలుగా మనం కిందికి వెళ్ళి పెడితే పొగ అటు ఇటుగా అవుతుంది. అందుకే మనలో కూడా చెప్పాలి, కష్టాలు చేసే కాడ కింద పెట్టకరా నాయన, మీద పెట్టు, మంచి మంచి కాలుతాడు, బుగ్గ అవుతాడు. అంటే మనకు పెట్టించేటప్పుడు కూడా తన దగ్గర పైన పెట్టిస్తారు. ఇట్లా పెడతారు, ఏంటో మలిపిస్తారు, ఉరుకు అంటారు. నేర్పాలి ఇవన్నీ, కట్టెలు మిగులుతాయి. అది పోస్తాడు, టైర్ తెచ్చి మెడకేస్తాడు ఊర్లలో. సరే చూసిరా టైర్లు? మీ ఊరోళ్ళకి బాగా అడవి ఉన్నట్టుంది. మీరు మీకు తెలియదు, అడవి కట్టెలు లేని వాళ్ళ పరిస్థితి మీకు అర్థమవుతుంది. ఏ కట్టెలు లేని పరిస్థితుల్లో అర్థం చేసుకోండి. ఊళ్ళో ఏం ఎక్కువగా అలవాటు. నేను చాలా మందిని చూసిన ఈ మధ్యన. నా ప్రాబ్లం ఏం తెలుసా, ఇట్లనే ఒక దగ్గర బొక్కలేరనికి పోయినా, పాలలు అంతా కలిసి కూర్చుంటారు కదా, ఇట్లా నూనెలు అద్దుతారు, ఒక్కొక్కటి అద్ది అది తీసి ఒక దగ్గర కుండలు వేస్తారు. సో నేను కూడా ఎరనీకి పోయినా. అంటే మా నాయన ఉన్న రోజులు నేను అంత పట్టించుకోకుండా, కానీ ఇప్పుడు మా నాయన లేడు కదా, నన్ను కూర్చోబెడతారు కదా. ఏనా నా ప్రాబ్లం అది కాదు, ఈ టైర్లు కాల్చినందుకు అందులోకించి వచ్చిన డాంబర్లకి వెళ్తుంది కదా, నా కాలికి అంటుకుంది, ఇక పోదు. నాకు రోజు అది చూసుకున్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది. కడుక్కుండా కానీ పోదురా నేను, అది పట్టేసింది మొత్తం డాంబర్ లెక్క టైర్లది. బొగ్గు బూడిదంటే కాలు కడుక్కుంటే పోతుంది, ఆ టైర్లది కాలు పట్టింది. మనకి ఎట్లుంటే చూసుకున్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది కదా, అట్లా. ఇది ఎక్కడ సార్ నీటి? ఏడని చెప్పాలి మేడం, గీనే పుట్టినా. ఈ పక్కన ఊరు మామిడిపల్లి అని ఇక్కడ ఊరు ఉన్నది, ఆడ పుట్టినా. అమ్మమ్మ ఊరు అది. ఇంకా జర్ర అవతలకి పోతే గుండాలని ఉంటుంది, ఆ ఊర్లో నేటివ్ విలేజ్. ఊర్లో ఎక్కువ లేనులేదు నేను అన్నమాట, అప్పుడప్పుడు వచ్చిపోడు ఉంటుంది. కానీ ఇప్పుడు ఊర్లో ఎక్కువ తిరుగుతున్నాయి లైఫ్లో. ఉండాలంటే చెవుల దగ్గర వచ్చినాక పెద్ద కాలానికి చిన్న ఆగుతాయితుంది పుణ్యానికి వెయిటింగ్లో, అవునా కదా, అది ప్రాబ్లం. సో మనకు ఆప్షన్ లేదు, ఇంకా జరిసేపు చూసి నీళ్ళు చల్లాలి. ఎందుకంటే కొన్ని కట్టెలు కొంచెం బొగ్గ అయితే కానీ, బట్ స్టిల్ కింది వాటి కోసం మీది వాటిని బలి చేయడం ఇష్టం లేక వేసుకోవచ్చు. అది కరెక్ట్, కానీ చూసేటోళ్ళకి, వీడియో చూసేటోళ్ళకి ఎట్లుంటుంది, బొగ్గు చేసిరా కట్టెలే చేసి సగం సగం చేసిరా అని అంటారు, అట్లా అవుతుంది. సో మామూలుగా వేరే అబ్జర్వర్కి అట్లా ఉంటుంది, ఇలా చేయనీకే రాదు, అంత పొగ వచ్చింది. ఇక చూడండి కలర్ కూడా చూడండి, గ్యాస్ వస్తున్న దగ్గర, తేమ ఉన్న దగ్గర వేరే కలర్ ఉంది చూసారా, తోకలకేంచి గ్రీన్ కలర్ వస్తుంది. అది కరెక్ట్ కాదు, అది ఇక్కడ కూడా వస్తుంది. అవి మంచివి కావు అవి.
మీరు క్లోజప్లో తీసుకోండి షార్ట్ వీలైతే జూమ్ చేసి, అంటే ఫర్ లర్నింగ్ నాట్ ఫర్ కమెంటింగ్. పచ్చి కట్టే పెడితే ప్రాబ్లమ్స్ ఏముంటాయని చెప్పనీకే. హీట్ కదా ఆగిపోయింది. అయిందా? నుంచే మండుతూ ఉంటుంది, ఇది మండుతుంది. హ్యాపీలు కదా ఎంతైనా. ఇది కూడా చెప్పని సబ్జెక్ట్ అవసరమే కదా ఇట్లా చేయొద్దని చెప్పని. వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి కదా ట్రైనింగ్ ఇచ్చేది. వాట్ నాట్ టు డూ కూడా నేర్వాలి ట్రైనింగ్లో, అది ఇంపార్టెంట్. అన్నీ మంచిగా ఉంటే అన్నీ బాగానే అవుతాయి, అది లెక్క కింద రాదు. ఇట్లనే ఇప్పుడు వర్షం పడే కట్టె తడిసే తర్వాత అప్పటిదప్పుడు తయారు చేసింది ప్రిపేర్ చేయలే మనం దీన్ని. లావు కట్టే సన్న కట్టే అన్నీ ఉండే కదా అట్లా. ఇక అదేంటి ఈ సైడ్ కట్టెలు ఎట్లయినా కాలేయి. వాళ్ళు కిందికి వచ్చింది కదా చూసారు కదా, లాస్ట్కి వచ్చిందా లేదా లేయర్ అయిపోయింది. ఈ సైడ్ ఎక్స్ట్రాలు మనం పెట్టినప్పుడే లెంత్ ఎక్కువ ఉండే, అవి కాలు మన గాయ చెప్పిండి స్ట్రాంగ్ ఉండాలి. ఇగో దీంట్లో చేయడం ఇది చూడు, ఇది ఒకటే రకం కట్టే కదా. ఇప్పుడు నేను చూపెడుతుంది చిన్నదైనా కానీ ఇట్లా ఉంది కదా, ఇగో ఇది ఒకటే రకం కదా. ఇది ఉంటుంది చూడండి, అలాగే ఇంకొన్ని ఇంగ్లాలు తేండి. ఇగో ఇంగ్లాలు పెట్టండి. ఇది యూనిఫామ్ కదా, ఈ సమానం వేయండి. కింద కాదమ్మో మీద, అది సమానం వేయండి. మంటనే వేయాలి, కాలుతుంది వెనుక. పట్టుగారు లేదా నీళ్ళు 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 తేండి. అది కాదు, అది టైం పడుతుంది ఈ పద్ధతి. దానికోసం కాదు, దీనికి ఓకే కాలుతో ఓకే. అయిందా బొగ్గు చూడండి, ఏ గుంత లేదు ఏం లేదు. ఫస్ట్ వచ్చేది ఆవిరి, తర్వాత ఏంటన్నా మళ్ళీ పొగొస్తే అది ఏంటంటే ఇంగ్లాలు ఉన్నట్టాడ. మీరు ఒక్కోసారి ఇట్లా చేసేటప్పుడు కూడా కొన్ని ఫాస్ఫరస్ నత్రజని ఇట్లా ఉంటాయి కదా మినరల్స్, అవి కలుపుకోవచ్చు నీళ్ళలో కలిపి. ఇప్పటిని ఇది చేసేటప్పుడు ఈ నీళ్ళలోనే కలిపి కలుపుకోవచ్చు, అప్పుడు ఎన్రిచ్డ్ అవుతుంది. సున్నం నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఊర్లల్లో దొంగతనం చేయొద్దని సున్నం నీళ్ళు చల్లుతారు, బొగ్గు మీద కూడా చల్లితే దాన్ని ఎన్రిచ్ అవుతుంది. ఇక చూడండి బొగ్గు మనది వచ్చిందా. ఇగో దీనికి శబ్దం కూడా ఒకటి బాగుంటుంది. कोयला को क्या करते, स्मेल करते, ఫీల్ ఇట్. తినాలని రూల్ ఏం లేదు కానీ బట్ యూ కెన్ ఫీల్ ఇట్. క్రంచీ మంచి अच्छा रहता है. अपना बाइसर बन गया. ओपन मेथड.